హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి ఓ ప్రేమ స్టోరీలోని 30వ భాగం. ఇక్కడ కిచెన్లో వసుధార వర్షిత్ కోసం పప్పు రైస్ మిక్స్ చేసి కుక్కర్లో పెట్టి స్టవ్ మీద పెట్టి రిషికి తనకి డ్రైవర్ కోసం రైస్ కుక్కర్ ఆల్రెడీ ఉండటంతో దానిలో రైస్ పెట్టేసి సాంబార్ దొండకాయ ఫ్రై చేయటానికి కూరగాయలు కట్ చేసుకుంటూ ఉంది. ఇంతలో రిషి వచ్చి, నేనేమైనా హెల్ప్ చేయనా వసు అని తన చెవిలో గుసగుసగా అడిగాడు. వసుధార ఒక్కసారిగా చాక్ రిషికి చూపిస్తూ, నీ హెల్ప్ నాకేమాత్రం అవసరం లేదు. నీ హెల్ప్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు కాబట్టి సైలెంట్గా వెళ్ళి పిల్లాడి పక్కన ఆడుకోపో రిషి అని కళ్ళు పెద్దవి చేసి బెదిరించింది. రిషి పెదవి విరిచి, నీకు నేనంటే భయం లేకుండా పోయింది, అందుకే ఇలా బెదిరిస్తున్నావు అని కళ్ళు చిన్నవి చేసి చెప్పి, అయినా నేను నీ మాట వింటానా ఏంటి అని వసుధార చేతిలో చాక్ లాక్కొని తన చేతిలో ఒక చేతితో వసుధార నడుముని చుట్టేసి మరో చేతితో తన చేతిని పట్టుకొని చాక్తో కూరగాయలు కట్ చేస్తూ, ఏదేమైనా వసు, కిచెన్ రొమాన్స్ సూపర్ ఉంటుంది తెలుసా, నిన్నైతే మర్చిపోలేనిది అని వసుధార మెడ మీద ముద్దు పెట్టి, నీకు ఎలా అనిపించింది అని హస్కీ వాయిస్లో అడిగాడు. అప్పటికే వసుధార చేయి వణికిపోతూ ఉంది రిషి చేస్తున్న అల్లరి పనులకి. అది గమనిస్తూనే ఉన్న రిషి తన పట్టు ఇంకొంచెం పెంచుతూ వసుధార బుగ్గల మీద రాస్తూ, భయపడకు వసు, నేను నీ రిషిని, నా స్పర్శని అనుభవించు, అంతేకాని ఇలా శివరవ్వకు అని చాలా స్మూతీ వాయిస్లో చెప్తూ తన చేత కూరగాయలు కట్ చేయిస్తూనే మరోవైపు రొమాన్స్ చేస్తూ ఉన్నాడు. అలా పావుగంటకి వర్షిత్కి ఆడుకోవటం బోర్ కొట్టిందేమో మమ్మీ డాడీ అంటూ కిచెన్లోకి వచ్చేసరికి లోకం మర్చిపోయి మరీ కూరగాయల్ని అడ్డదిడ్డంగా కట్ చేస్తూ వారి పనిలో మునిగిపోయిన రిషి వసుధారలు వర్షిత్ పిలుపుకి తేరుకోకపోగా రిషి వసుధారని తన వైపు తిప్పుకొని పెదవులు అందుకోవాలని అనుకున్నాడు. ఇంతలో వర్షిత్ రిషి కాళ్ళని చుట్టేసి డాడీ అని ముద్దుగా పిలిచాడు. అంతే, ఇద్దరూ ట్రాన్స్లో నుంచి బయటికి వచ్చినట్టు ఒక్కసారిగా రిషి వసుధారని వదిలేసి ఏడుపు మొహం పెట్టి చూస్తూ, మన రొమాన్స్కి విలన్లా మన కొడుకే తయారవుతున్నాడు వసు అని అన్నాడు. రిషి మొహానికి వసుధార పెద్దగా నవ్వేస్తూ, సో స్వీట్ అంటూ రిషి బుగ్గలు లాగి వర్షిత్ బుగ్గ మీద రిషి కళ్ళల్లోకి చూస్తూనే ముద్దు పెట్టి, వెళ్ళి కన్నాని ఆడించు రిషి, నేను మనది వాడి లంచ్ ప్రిపేర్ చేస్తాను, లేట్ అవుతుంది అంటూ బలవంతంగా ఇద్దరిని పంపించింది. కానీ రిషి వెళ్ళేటప్పుడు వసుధార పెదవుల మీద చిన్న కిస్ ఇచ్చి, ఇప్పుడు వెళ్తాను అని చిరునవ్వుతో చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. రిషి చేసిన అల్లరి పనులు గుర్తు చేసుకుంటూ సిగ్గుపడుతున్న వసుధార తల కొట్టుకుంటూ, మరి రిషి రోజు రోజుకి చిన్న పిల్లాడిలా తయారవుతున్నాడు, తన అల్లరి తట్టుకోవటం కష్టమవుతుంది అని తనలో తానే అనుకుంటూ కూరగాయలు కట్ చేస్తూ ఉంది. అలా లంచ్ అంతా ప్రిపేర్ చేశాక ముందుగా బోట్ డ్రైవర్కి లంచ్ ఇచ్చేసి వచ్చి ఆల్రెడీ వర్షిత్ లంచ్ కూడా కంప్లీట్ కావటంతో వర్షిత్కి తినిపించేస్తూ ఉంటే రిషి తనకి వసుధారకి కలుపుకొని వచ్చి వసుధారకి తినిపిస్తూ తను తినేశాడు. అలా వర్షిత్ తినేశాక నిద్రకి తూగుతూ ఉండేసరికి వర్షిత్ని నిద్రపుచ్చి వసుధారతో, బోర్గా ఉంది వసు, ఏమైనా గేమ్ ఆడుకుందామా అని కన్నింగ్ స్మైల్తో అడిగాడు రిషి. వసుధారకు కూడా బోర్గా అనిపించటంతో సరే అని అంది. అంతే, రిషి చెస్ బోర్డ్ తీసుకువచ్చి సోఫా టేబుల్ దగ్గర పెట్టి వసుధార కోసం ఒక చైర్ వేసి వసుధారని పిలిచి ప్లేయర్స్ని సెట్ చేశాక చేతులు రుద్దుకుంటూ, స్టార్ట్ చేద్దామా అని ఎక్సైటింగ్గా అడిగింది వసుధార. స్టార్ట్ చేద్దాం, కానీ ఊరికే ఇలాగే ఆడితే ఏం కిక్ ఉంటుంది చెప్పు, అదే బెట్ వేసుకున్నామనుకో బాగుంటుంది, ఏమంటావు వసు అంటూ అదే కన్నింగ్ స్మైల్తో అడిగాడు రిషి. నువ్వు చెప్పింది కూడా నిజమే రిషి, ఏం బెట్ పెట్టుకుందాం అని అడిగింది వసుధార. రిషి నవ్వుతూ, ఎవరైతే గేమ్లో ఓడిపోతారో వాళ్ళు
వాళ్ళ శరీరం నుంచి ఒక్కొక్కటి తీస్తూ ఉండాలి. ఐ మీన్ శరీరం మీద ఏముంటే అవి ఒక్కొక్కటి తీస్తూ ఉండాలి. నేను ఓడిపోతే నేను తీస్తాను. నువ్వు ఓడిపోతే నువ్వు తీయాలి. ఓకేనా? అని అడిగాడు. రిషి ఆలోచన అర్థం చేసుకున్న వసుధారకి సిగ్గుతో బుగ్గలు ఎర్రగా మారిపోయి నో అంటూ తల అడ్డంగా ఊపింది. అయితే గేమ్ స్టార్ట్ చేయకముందే ఓడిపోయానని ఒప్పుకుంటున్నావన్నమాట అని ఉడికించగానే ఉక్రోషంగా, అలా ఏం లేదు. నేను మా స్కూల్లో టాప్ ప్లేయర్ని. చెస్లో నన్ను ఓడించటం అంత ఈజీ కాదు. నువ్వు ఓడిపోతావేమోనని జాలి చూపించాను. కానీ నువ్వు నన్నే వెక్కిరించావు. సో నీకు నా టాలెంట్ ఏంటో చూపించాలి. నేను బెట్కి ఓకే చేస్తున్నాను అని గాజులు వెనక్కి మడిచి మరీ సయ్యంది వసుధార. వసుధార బెట్కి ఓకే చేయగానే రిషి నవ్వుకుంటూ ఓకే అని గేమ్ స్టార్ట్ చేశాడు. మరి ఇందులో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో చూద్దాం. ఇక్కడ వసుమతి వాళ్ళు తినేశాక రూమ్లోకి వెళ్ళిన వసుమతి తన తల్లిదండ్రుల మాటల్ని గుర్తు చేసుకుని, సారీ అమ్మా నాన్న, మీకిచ్చిన మాట తప్పుతున్నాను. కానీ నాకు రిషి కావాలి. వాడి ప్రేమ అనంతం. ఆ ప్రేమ పొందాలంటే అదృష్టం ఉండాలి. ఆ అదృష్టాన్ని నేను వదులుకోవాలని అనుకోవటం లేదు. ఇక వసుధార అంటే నేను తన ప్లేస్లో ఉండి ఆలోచించను. ఆలోచిస్తే తప్పకుండా పాజిటివ్గా మారిపోతాను. అది నాకు ఇష్టం లేదు అని గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి తన ఫోన్లో ఉన్న రిషి ఫోటోలు చూసుకుంటూ, త్వరలో నీ దగ్గరికి వచ్చేస్తాను రిషి. ఇక నువ్వు నేను మాత్రమే. మన మధ్యలోకి ఎవరూ రాలేరు అని సంతోషంగా అనుకుంది. ఇక్కడ బయట సోఫాలో కూర్చున్న శారద గారు, ప్రసాద్ గారు వసుమతి గురించి మాట్లాడుకుంటూ సడన్ గా వసుధార టాపిక్ రావటంతో, రిషి భార్య వసుధార ఎంత చక్కగా మనకి మన తప్పుని వివరించిందండి. మనం తప్పుగా అనుకోకుండా, చిన్నబుచ్చుకోకుండా చాలా సింపుల్గా తన భర్త గౌరవాన్ని కాపాడుతూనే మన తప్పుని ఎత్తి చూపించింది అని అన్నారు శారద గారు. అవును శారద, రిషి మీద నాకు ఇంతవరకు కోపం ఉండేది. కానీ రిషి జరిగిన దానిని యాక్సెప్ట్ చేయలేక, మన కూతుర్ని మోసనం చేయలేక, తనని తాను ఒక మోసగాడిగా చిత్రీకరించుకోవడానికి వెనకాడలేదని ఇప్పటికీ అర్థం చేసుకున్నాక నాకు నేనే చాలా చిన్నగా అనిపించాను. రిషిని చాలా తప్పు పట్టాను. కానీ ప్రాపర్గా రిషికి క్షమాపణ కూడా చెప్పలేకపోయాను అని అన్నారు డల్గా ప్రసాద్ గారు. పర్వాలేదులేండి, వాళ్ళు అర్థం చేసుకోగలరు అని అన్నారు శారద గారు. అవును, కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. వసుధార రిషికి కరెక్ట్ జోడి అనిపించుకుంది అని చెప్పి ఒక నిట్టూర్పు విడిచి, మన వసుమతి కూడా పూర్తిగా మారిపోయి త్వరలో పెళ్లి చేసుకుని ఒక ఇంటిది అయితే చూసి సంతోషించాలని ఉంది. అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేద్దాం శారదా. పొరపాటున లేట్ చేసిన మరోసారి వసుమతి ఆలోచనలు మారే అవకాశం ఉంది. ఈసారి రిషి జోలికి వసుమతి వెళ్ళకూడదు అని అన్నారు ప్రసాద్ గారు. అవునండి, మీరు చెప్పింది కూడా నిజమే అని అన్నారు శారద గారు. ఇక్కడ ఉదయం లేచిన అజయ్ మనిషికి బోట్ హౌస్లో ఎటువంటి అలికడి లేకపోవడంతో రిషి వాళ్ళు ఇంకా నిద్ర లేవలేదేమో అనుకుని అతను ఫ్రెష్ అయి టిఫిన్ చేయటానికి వెళ్ళిపోయాడు. టిఫిన్ చేసి తిరిగి వచ్చిన అతనికి మరోసారి బోట్ హౌస్లో చిన్న అలికిడి కూడా లేకపోవటంతో అనుమానం వచ్చి మధ్యాహ్నం వరకు ఆ బోట్ హౌస్ వైపే చూస్తూ ఉన్నాడు. మధ్యాహ్నం ఎవరో కొత్త వాళ్ళు ఆ బోట్ హౌస్లో నిలబడి ఉండటం గమనించి కళ్ళు పెద్దవి చేసి, రిషి సార్ ఎక్కడికి వెళ్ళారు అనుకుంటూ భయంగా ఆ బోట్ హౌస్ డ్రైవర్ని అడిగితే, వాళ్ళు వెళ్ళిపోయారు, నిన్న రాత్రి ఖాళీ చేసేశారు అని చెప్పగానే ఆ స్పై భయపడిపోయి
మరి నాకెందుకు చెప్పలేదు, తెలియలేదు అని అతని మీద ఫైర్ అయ్యాడు. ఆ బోట్ హౌస్ డ్రైవర్ అంతకంటే ఫైర్ అయ్యి అతని చెంప మీద కొట్టి మరీ పంపించాడు. అజయ్ గారి మనిషి బయటికి వచ్చాక, ఇప్పుడు సార్కి విషయం తెలిస్తే నన్ను కైమా కొట్టేస్తారు, ముందు రిషి సార్ని వెతకాలి అనుకుంటూ కేరళ మొత్తం వెతికే పనిలో పడిపోయాడు. పాపం అతనికేం తెలుసు వాళ్ళు ఎవరూ లేని ప్లేస్లో ఉన్నారని. అలా అతను కేరళ మొత్తం వెతికినా ఎక్కడ రిషి, వసుధార, వర్షిత్లు కనిపించక జుట్టు పీక్కుంటూ అన్ని బోట్ హౌస్లని అడిగినా ఎవరూ రాలేదని చెప్పటంతో తప్పక అజయ్ గారికి ఫోన్ చేసి రిషి వాళ్ళు తప్పించుకున్నారని చెప్పాడు. అంతే. అటువైపు అజయ్ గారు, నిన్నంత దూరం పంపించింది ఎందుకు? వాళ్ళని కనిపెట్టుకుని ఉండటానికే కదా. అటువంటిది ఆ పని చేయకుండా వాళ్ళు తప్పించుకున్నారు అని చల్లగా చావు కబురు చెప్తున్నావా? చంపేస్తాను నిన్ను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాళ్ళని కనిపెట్టు, లేదంటే ఇక్కడికి నువ్వు రానవసరం లేదు, నీ శవమే వస్తుంది అని వార్నింగ్ ఇచ్చి అజయ్ గారు త్వరగా ఆఫీస్ నుంచి ఇంటికి చేరి గాయత్రీదేవి గారికి రిషి వాళ్ళు కనిపించకుండా పోయిన విషయం చేరవేశారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.